ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేసి వనరులన్నీ కూడా దోచుకుని పంచభూతాలని దోచుకుని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేసి 10 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు జూన్ 4, 2024న సమాధి కట్టినటువంటి దినం. 151 సీట్లతో అధికారాన్ని అప్పగిస్తే ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అణిచివేతకు గురి చేసి అన్ని వర్గాల ప్రజల మీద దాడులు చేసి మహిళల మీద దాడులు చేసి ప్రశ్నిస్తున్న వాళ్ళని జైల్లో పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టి ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన అందించారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ 5 సంవత్సరాలు ఒక చీకటి కాలంగా గుర్తుండిపోయే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి 11 సీట్లకు పరిమితం చేసి ఈరోజు కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా లేకుండా చేసినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా. ఈ 24 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అమలు చేయటం, సూపర్ 6 హామీలని సూపర్ హిట్ చేసి ప్రతి ఇంటికి కూడా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నాం. ముఖ్యంగా మన తణుకు పట్టణంలో తీసుకుంటే మన తణుకు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా ద్వారా 16,000 మందికి ఈరోజు 36,000 మందికి 16,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. పెన్షన్స్కి సంబంధించి 36,000 పెన్షన్స్, నెలకి 16 కోట్ల రూపాయలు చొప్పున 332 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో పెన్షన్లు అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం ఏదైతే ఉందో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈరోజు చదివిస్తామని ఏదైతే హామీ ఇచ్చామో దానిలో భాగంగా మన నియోజకవర్గంలో తల్లికి వందనం ద్వారా మొత్తంగా 45,105 మంది పిల్లలకి సంబంధించి 67,65,75,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రైతుకి అన్నదాత సుఖీభవ 16,954 మంది రైతు సోదరులకి 32,58,00,000 రూపాయలు అందించడం జరిగింది. అలాగే ఈరోజు మనం ఏదైతే హామీలు ఇచ్చామో స్త్రీ శక్తి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి ఈ నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మన తణుకు డిపోకి సంబంధించి. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి 1,317 మంది ఆటో డ్రైవర్లకు 1,97,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అన్నా క్యాంటీన్ ద్వారా 4,73,466 టోకెన్ల ద్వారా మన తణుకు నియోజకవర్గంలో 1,19,00,000 ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఈరోజు ఏదైతే హామీ ఇచ్చామో హామీల్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా కానీ, తల్లికి వందనం కానీ, ఫ్రీ బస్సు కానీ, దివ్యాంగ శక్తి కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, అన్నదాత సుఖీభావ కానీ, అన్నా క్యాంటీన్స్ కానీ ఈ విధంగా సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అందించడం జరిగింది. అదేవిధంగా యువగలం ఏదైతే ఉందో దాని ద్వారా డిఎస్సిని వీళ్ళు 250 కేసులు వేసి అడ్డుకోవాలని చూస్తే వాటన్నిటినీ కూడా అధిగమించి డిఎస్సి నిర్వహించి 16,916 పైగా టీచర్ ఉద్యోగాల నియామకాన్ని పూర్తి చేసినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వంది. అదేవిధంగా పోలీస్ శాఖలో 5,757 మందికి కానిస్టేబుల్గా నియామకాలు చేయబట్టడం జరిగింది.